అందరికీ నమస్కారం. సిబిఐ విచారణ జరుగుతున్న తీరు పట్ల ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. ఈ కేసు పైన గత 3 సంవత్సరాలుగా సిబిఐ విచారణతో పాటు దీని చుట్టూ చాలా రాజకీయాలు కూడా తిరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా సిబిఐ విచారణ మీద నమ్మకంతో వివేకానంద రెడ్డి పెదనాన్నను గురించి కొన్ని విషయాలు మాట్లాడలేక, చనిపోయిన వ్యక్తి కూతురు అల్లుడు గురించి మాట్లాడలేక, ఎన్ని విమర్శలు నాపై నా తండ్రిపై వచ్చినా మౌనంగానే ఉన్నాను. కానీ సిబిఐ విచారణకు 2 సార్లు హాజరైన తర్వాత వాళ్ళు తప్పుదోవలో వెళ్తున్నారని చెప్పి నాకు స్పష్టంగా అర్థమైన తర్వాత ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా వాస్తవాలు, ఇప్పటి వరకు నాకు తెలిసిన వాస్తవాలు స్పష్టంగా తెలియజేయాలనుకుని ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఇకపై ఈ విషయం గురించి పూర్తి స్థాయిలో మాట్లాడదలుచుకున్నా కూడా, కానీ అనవసరమైన విమర్శలు పొరపాటున కూడా చేయను. పూర్తిగా నేను రిలే అయ్యేది, ఇవాళ నేను ఈ వీడియోలో మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా రిలే అయ్యేది వేటి మీద రిలే అవుతున్నా అంటే, ఒకటి, సిబిఐ వాళ్ళు వేసిన 2 ఛార్జ్ షీట్స్, వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కోర్టుకు ఇచ్చినటువంటి 248 విట్నెస్ స్టేట్మెంట్స్, వివిధ సందర్భాల్లో కోర్టుల్లో సిబిఐ వారు వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్స్, అదేవిధంగా నన్ను ఒక 10 గంటల పాటు నన్ను విచారణ చేశారు. ఆ విచారణలో నాకు వచ్చిన ప్రశ్నావళి, వీటన్నింటినీ బేస్ చేసుకొని మాత్రమే నేను మాట్లాడతాను తప్ప ఇంకా బయట నుంచి వేరే ఏవి కూడా నేను తీసుకొని రాను. ఎందుకంటే ఐ వాంట్ టు స్టిక్ టు ద ఫ్యాక్ట్స్, ఐ వాంట్ టు స్టిక్ టు ద రిలవెంట్ రికార్డ్. అందుకోసమే వీటిలో నుంచే నా ప్రసంగం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ అబద్ధం మొత్తానికి కూడా, వాళ్ళు నిర్మించిన ఈ అబద్ధాలకు పునాది ఏంది అంటే అప్రూవర్ థియరీ. ముందుగా దీని గురించి మాట్లాడదలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఒక కేసులో ఒకరిని అప్రూవర్ చేసేటప్పుడు పాటించాల్సిన విధానం సరైందా కాదా అనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. రంగన్న అనే వాచ్మెన్ ఆల్రెడీ ఒక ఐ విట్నెస్గా కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు. స్పష్టంగా ఆ 4 వివేకానంద రెడ్డి గారిని కొట్టడంని, చంపడాన్ని కల్లారా చూశానని చెప్పి స్పష్టంగా రంగన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రంగన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ 4 ఐ విట్నెస్గా రంగన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ 4 ఒకరిని అప్రూవర్గా మార్చాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అనేది మొదటగా ఆలోచించండి. నెంబర్ 2, ఆ అప్రూవర్గా చేసుకున్న వ్యక్తి పూర్వాపరాలు కూడా మీరు ఆలోచించండి. బేసికల్గా వీళ్ళ రికార్డు ప్రకారమే అతను ఒక హైర్డ్ కిల్లర్, ఒక హైర్డ్ కిల్లరు ఒక డబ్బు కోసము ఒక మనిషిని చంపే నైజం ఉన్న ఒక వ్యక్తిని అదే డబ్బు కోసము క్యారెక్టర్స్ అసాసినేట్ చేయడన్న గ్యారంటీ ఏంటి? లానే చెప్తా ఉంది కదా. ఏమని చెప్తా ఉంది ఇలా? అప్రూవర్స్ స్టేట్మెంట్ హ్యాస్ టు బీ వ్యూడ్ విత్ హైయెస్ట్ సస్పిషన్ అని చెప్పి చెప్తా ఉంది. ఇక్కడ ఇటువంటి కాండక్ట్ ఉన్న వ్యక్తిని అప్రూవర్గా తీసుకోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. అండ్ ఇతని కాండక్ట్ గురించి, ఇతని గురించి పక్కన పెడితే సిబిఐ గురించి, మరి ముఖ్యంగా మా అక్క సునీతక్క గురించి, రాజశేఖర్ గారి గురించి కూడా మీకు చెప్పాలి. ముఖ్యంగా సిబిఐ ఇతన్ని అప్రూవర్గా కావాలని చెప్పి కోర్టులో ఏదైతే పిటిషన్ వేసిందో దానికంటే ముందు జరిగిన పరిణామాలు కూడా మీకు తెలియాలి. ఆగస్ట్ 25వ తారీఖున ఇతను ఫస్ట్ టైం 161 స్టేట్మెంటు క్లియర్గా కన్ఫెషన్ ఇచ్చాడు. ఇతనే కదిరికి వెళ్ళి గొడ్డలు తెచ్చాను ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఇతనే వివేకానంద రెడ్డి సార్ను అటాక్ చేశానని చెప్పాడు. చేతి మీద నరికింది ఇతనే అని చెప్పాడు. బలవంతంగా లెటర్ రాపిచ్చింది ఇతనే అని చెప్పాడు. క్లియర్గా ఇతను అడ్మిట్ అయిన ఫ్యాక్ట్స్ ఇవి. మరి ఇంత క్లియర్గా ఇతను ఫ్యాక్ట్స్ అడ్మిట్ అయిన తరువాత, ఇతని రోల్ ఇంత క్లియర్గా ఉన్న తరువాత
ఐ విట్నెస్గా ఆల్రెడీ రంగన్న 4 పేర్లు చెప్పిన తర్వాత మళ్ళా ఇతన్ని తీసుకొచ్చి అప్రూవర్గా మార్చే కార్యక్రమం సిబిఐ వాళ్ళు చేయడం అనేది ఎవరికైనా ఒక మర్డర్లో ఇంత రోల్ ఉన్న వ్యక్తిని ఈ తీసుకొచ్చి అప్రూవర్గా చేయడం అనేది ఎవరికైనా కూడా కొంచెం చూడ్డానికి ఈ తేడాగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఇతను అప్రూవర్ చేసిన తర్వాత అప్పటికే నెల క్రితమే రంగన్న స్టేట్మెంట్ ఇచ్చాడు జూలై మాసంలో. ఏమని? ఈ నలుగురు చంపేది కల్లారా చూసిన అని. మరి ఇతను అప్రూవర్గా మార్చాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత సునీతమ్మ మౌనంగా ఉండడం అనేది ఇంకా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. జనరల్గా తండ్రిని చంపిన వాళ్ళను ఎక్కడన్నా ముద్దాయి నుంచి సాక్షిగా మారిస్తే ఎవరైనా కూతురన్నా కొడుకున్నా కూడా పోయి కొట్లాడతారు ఏజెన్సీతో, ఎట్లా మారుస్తావు మా తండ్రిని చంపినవన్నీ అప్రూవర్గా అని. కానీ ఇక్కడ వాళ్ళకు మౌనంగా ఉండడము, కనీసం ప్రశ్నించకపోవడం, ఇవన్నీ చూస్తే కనుక ఇదంతా వీళ్ళు కుమ్ముకయ్యారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఆగస్టు 25 ఆయన 161 స్టేట్మెంట్ ఇవ్వడము, ఆగస్టు 30 మళ్ళా ఫర్దర్ స్టేట్మెంట్ ఇవ్వడము, తర్వాత రోజు 164 స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ తర్వాత ఆగస్టులో 25 ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, కన్ఫెస్ చేసిన తర్వాత, తన అడ్మిషన్స్ అన్నీ కూడా కన్ఫెస్ చేసిన తర్వాత ఎందుకు సిబిఐ వాళ్ళు ఈ A4ను అరెస్ట్ చేయలేదు? అక్టోబర్ 7వ తారీఖు తాను యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశాడు. అప్పటి వరకు సిబిఐ ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయలేదు? అంటే ఇతనికి సిబిఐకి మధ్య ఏం అవగాహన కుదిరింది? సునీతమ్మ ఎందుకు మౌనంగా ఉంది? అక్టోబర్ 7 యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత అక్టోబర్ 21వ తారీఖున ఇతను మళ్ళా నేను అప్రూవర్గా మారుతానని చెప్పి సిబిఐ వాళ్ళకు లేఖ రాస్తాడు. అక్టోబర్ 22 సిబిఐ వాళ్ళు కడప కోర్టులో ఇతనికి బెయిల్ ఇవ్వడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు నో అబ్జెక్షన్ ఇస్తారు సిబిఐ వాళ్ళు. ఎక్కడైనా ఒక మర్డర్ కేసులో ఇంత పాత్ర ఉన్న వ్యక్తిని బెయిల్ పిటిషన్ వస్తే నో అబ్జెక్షన్ ఇచ్చిన దాఖలాలు మనం చూసింటాము. మరి ఎందుకు ఈ రిలీఫ్స్ అన్ని ఇస్తా ఉన్నారు? ఒకటి, మీరు ముద్దాయి నుంచి సాక్షిగా మార్చడానికి ప్రిపేర్ అయినారు. 2, యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించడానికి ప్రిపేర్ అయినారు, ఇప్పించారు యాంటిసిపేటరీ బెయిల్. కోర్టులో మీరు నో అబ్జెక్షన్ ఇవ్వడం వల్ల కోర్టులు అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చాయి. మరి ఇంత రిలీఫ్ అతనికి ఇచ్చి, ఒక మర్డరర్కి, ఒక హైర్డ్ కిల్లర్కు మీరు ఇంత రిలీఫ్ ఇచ్చింది దేనికోసం ఇచ్చారు? ఈ రిలీఫ్ మీరు ఇంతగా అతనికి రిలీఫ్ ఇస్తున్న మౌనంగా సొంతం ఎందుకున్నారు? అంటే అతని ద్వారా అతన్ని ఒక పావుగా వాడుకొని మమ్మల్ని టార్గెట్ చేయడం కోసమే కదా. ఇంకంతకంటే వేరే ఏం కారణం కనిపిస్తూ ఉంది దీంట్లో? దస్తగిరి అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా A2 సునీల్ యాదవ్ అనే వ్యక్తి కావచ్చు, పెద్దగా మేము ఐడెంటిఫై చేసే వ్యక్తులు కూడా కాదు వీళ్ళు. ఎక్సెప్ట్ ఈ 2 ఇయర్స్గా పేపర్లలో, టీవీల్లో పెద్దగా రావడం వలన వీళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతూ ఉన్నాం తప్ప అదర్వైజ్ వీళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు. మరి వీళ్ళు వచ్చి మా మీద ఇటువంటి తప్పుడు సాక్ష్యాలకు చెప్పడము, వీళ్ళతో వెనకాల ఉండి సిబిఐ కానీ సునీతమ్మ కానీ ఇలా చెప్పించడము, ఈ రెండు కూడా నిజంగా చట్టాన్ని మిస్యూజ్ చేయడమే. ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, డెఫినెట్గా బయటకు వస్తాయి. రెండో ఆలోచనే లేదు. ఎప్పుడు కూడా నిజం అనేది నిలకడగా ఉంటుంది. ట్రూత్ విల్ ప్రివైల్, జస్టిస్ విల్ ప్రివైల్. ఇటువంటి అబద్ధాలతో కట్టిన కట్టడాలన్నీ కూడా కుప్పకూలడం ఖాయం. అబద్ధాలతో కట్టిన కట్టడాలు కుప్పకూలడం ఖాయం. అండ్ దీంట్లో ముఖ్యంగా మరి ఎందుకు సునీతమ్మ నన్ను కానీ మా నాన్నను కానీ టార్గెట్ చేయాలనుకుంది? ఎందుకు ఈమె ఎల్లో మీడియాతో చేతులు కలిపింది? ఎందుకు స్థానిక టీడీపీ ఎమ్మెల్సీ ఎవరైతే మా వివేకానంద రెడ్డి పెదనాన్న మీద గెలిచారో, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అనే ఒక టీడీపీ ఎమ్మెల్సీ, అతనితో రోజు ఎందుకు సునీతమ్మ, రాజశేఖర్ ఫోన్లో సంభాషిస్తారు? అతని ద్వారా చంద్రబాబు నాయుడుతో ఎందుకు టచ్లో ఉంటున్నారు? రఘురామరాజు, ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళతో మీరు ఎందుకు టచ్లో ఉన్నారు? అంటే ఇవన్నీ కూడా మీరు వాళ్ళతో ఎందుకు చేతులు కలిపారంటే కేవలం నన్ను మా నాన్నను ఇరికించడం మీ ధ్యేయము. వాళ్ళ ధ్యేయం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి టార్గెట్ నేను మా నాన్న కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేయడం. అంటే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
చంద్రబాబు నాయుడును ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని మీరు నన్ను మా నాన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సత్యం, ఇది వాస్తవం. నేను సంవత్సరం క్రితం సిబిఐ డైరెక్టర్కు అప్పటికే నాకు అర్థమైన మేరకు ఒక రిప్రజెంటేషన్ 1 year బ్యాక్ పంపించిన సిబిఐ డైరెక్టర్ గారికి. మళ్ళీ ఇటీవల నన్ను రెండోసారి పిలిచినప్పుడు రామ్ సింగ్ ఐఓ గారికి ఈ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, రామ్ సింగ్ ఐఓ గారికి. తర్వాత ఇటీవల మళ్ళా ఫ్యూ డేస్ బ్యాక్ డైరెక్టర్ సిబిఐకి 7వ తారీఖున ఈ లేఖ కూడా రాయడం జరిగింది. ఇందులో స్పష్టంగా చాలా అంశాలు నేను పొందుపరిచిన. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో